మీరు 6 మూవీస్ చేస్తే ఈ 6 మూవీస్‌లో రిపీట్ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ గారు మాత్రమే. అవునండి, అవును. సో, మీకంత ఇష్టమా సార్ వెంకటేష్ గారంటే? ఇష్టం అంటే ఏదో అలా కలిసిందండి. కలిసిందే. అంటే చేసినప్పుడు ఆ హ్మ్. ఎంజాయ్మెంట్ బాగుంటుందండి. హ్మ్. హ్మ్. చాలా ఆత్మీయంగా ఉంటుందండి ఆయనతోటి. ఓకే. హ్మ్. సో, ఆయనతోటి మహేష్ బాబు గారితోటి ఇంకొక టైప్ ఎక్స్పీరియన్స్. యాహ్! ఈయనతోటి ఒకలాగా. అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి, హెల్తీగా. బాగుంటాయి. ఎవరి పని ఎవడు గొడవ లేకుండా మన పని ఏదో మనం బాగా చేసుకోవటం, నవ్వుకోవడం. సార్ చేసినంతసేపు మట్టుకు ఓ విషయం తెలుస్తూ ఉంటుంది. ఆ వర్క్ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు చిన్నోడు, పెద్దోడిని మాత్రం వదలలేదు. వాళ్ళిద్దరితో కలిసి 2, 2 మూవీస్ చేశారు. అవునండి, అవును. ఓకే. అవును. సార్ వీళ్ళందరూ ఓకే అయితే, మీరు చేసిన మూవీస్‌లో ఎక్కువ మూవీస్ 5 మూవీస్‌కి 'మిక్కీ జే మేయర్' గారే. ఏంటి ఇది కారణం? ఆ, దీనికి మణి శర్మ గారండి. అవును ఇది సార్. నారప్పకి 'నారప్పకి' నారప్పకి మణి శర్మ. పెద్ద కాపుకి కూడా 'మిక్కీ జే' గారు. మీకు మా పెద్దగా మీకు జమేరు కానీ యాహ్! ఓకే 5 మూవీస్ అంట. 5 మూవీస్ సార్ నేనది. అంటే ఆయనతో ఫస్ట్ సినిమా నుంచి ఒక ర్యాపో కుదిరిందండి. హ్మ్. ఇంకా అలవాటు నాకు స్వేచ్ఛ ఉంటుంది ఎక్కువ. హ్మ్. ఇది మార్చండి అది మార్చండి అని చెప్పడానికి నాకేమీ హెసిటేషన్ ఉండదు. ఓకే. అలాని వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ అడగలేవని కాదండి. హ్మ్. బట్ ఈయన దగ్గర ఉండే ఒక చొరవ, ఈయన దగ్గర ఉండే ఒక ఫ్రెండ్షిప్ లాగా దాంట్లో చేసుకోవడం నాకు ఈజీ అయింది అంతే. మీరనేటప్పటికి 'మిక్కీ' గారు మాత్రం Hmm. సూపర్ ట్యూన్స్ అనేది కూడా ఇచ్చేస్తూ ఇప్పుడు ఉంటారు. చూడండి సుకుమార్ గారు, దేవి ప్రసాద్ గారు, యాహ్! ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బాండ్ ఫామ్ అవుతుందండి. యాహ్! దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు, లేదా మనం బ్రేక్ చేసిన కొత్త ప్రయోగం కూడా చేసుకోవచ్చు అండి. పెద్ద దానికి ఏమి ఇదేం ఉండదు. హ్మ్. ఇలాగే చేయాలని లేదు. బట్ ఎందుకు అది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వైబ్ కొనసాగుతూ ఉంటుంది. మనకి బాగానే ఉంది కదా, మంచిగా జరుగుతుంది కదా అనేది ఒక పాయింట్ అనమాట. అలాగే 'చోటా' గారు. 'చోటా' గారితో కూడా ఎక్కువ మూవీస్ చేశారు కదా సార్. 2 చేశానండి. 'పెద్ద కాపు', కొత్త మాయలోకం, 'పెద్ద కాపు'. అవునండి. సో, ఏంటి సార్ అది రీజన్ ఏంటి సార్? సేమ్ బాండింగ్. అది నాకు ఆయనతోటి ఏంటంటేనండి, మన కొత్త బంగాళాఖం గుర్తుందండి నాకు. హ్మ్. వాళ్ళందరూ బాగా చిన్న పిల్లలండి. హ్మ్. అదే 16 ఏళ్ళు ఆ టైం కదండి. సో హీరో కూడా హ్యాపీ డేస్ చేశాడు అంతే. యాహ్! అండ్ మేము మళ్ళీ కొత్తోళ్ళం. హ్మ్. నేను ఫస్ట్ టైం డైరెక్షన్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన ఈవెన్ చూడగారిది ఎలా ఉంటుందంటే ఆయన మొత్తం భుజం మీద వేసి వెళ్ళిపోతూ ఉంటాడు మొత్తం. అవన్నీ ప్రొడక్షన్ మేనేజర్లు ఆలోచించి కూడా ఈయన ఆలోచించి ముందు రేపొద్దున ఏంటి హ్మ్. చాలా వరకు ఆయన ప్రొడ్యూసర్ సైడేనండి. యాహ్! ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొడ్యూసర్ సైడే ఉంటాడు ఆయన. ఓకే. దాని అర్థం ఏంటంటే మనల్ని కూడా కలుపుకుని, ఓకే. ఈవెన్ అందరినీ కలుపుకుని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఎలా చేయాలి ఏంటనే దగ్గర చాలా అడ్డం పడతాడండి హ్మ్. గట్టిగా. సో నాకు మళ్ళా ఈ అబ్బాయి కూడా కొత్త అబ్బాయి, అలాగే టీంలో కూడా చాలా మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారండి యాహ్! అప్పుడు ఈ పెద్ద కాంపిటీషన్లో కూడా. సరే ఒక సైడ్ మనం ఫ్రీగా ఆలోచించుకుంటూ ఉండాలి, ఇదంతానేమో వేరేగా ఉంది. సో బెటర్ అప్పుడు కొత్త భాగంలోకంలాగే కొంచెం ఆలోచన వచ్చి హ్మ్. మీరే చేయండి సార్ అని చెప్పేసి అప్పుడు అలా. సార్ మరి 'పెద్ద కాపు' ఏంటి సార్ అది? యాక్చువల్‌గా ఆ టైటిల్ పెట్టడం వల్లే సో, ఆ నెగెటివ్ రిజల్ట్స్ అనేది కూడా వచ్చిందని అనుకోవచ్చా? ఏమండి ఇప్పుడు సినిమా తేడా వచ్చిందనుకోండి, హ్మ్. అది ఇందాక చెప్పాను కదండి, ఒక మిస్టేక్ జరిగితే మిస్టేక్. ఇంక దాన్ని తవ్వుకుంటూ వెళ్తే అది ఎండ్లెస్ అది. హ్మ్. అందుకని ఆయన అక్కడ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది దానికి వెళ్ళిపోవడం చాలా గొప్ప విషయం అన్నమాట. అయితే ఈ 'పెద్ద కాపు 2' ఎప్పుడు సార్? అది ఇంకొంచెం టైం తీసుకుంటానండి. ఓకే. బట్ ఇప్పుడు మటుకు నెక్స్ట్ ఇమీడియట్గా వేరే సబ్జెక్ట్ మీద ఉన్నాను. అది ఆల్మోస్ట్ ఏప్రిల్కి అయిపోతుంది. హుహు. కొంచెం టోటల్గా సబ్జెక్ట్ చేసుకున్న మూడ్లో ఉన్నాను కాబట్టి. ఇది కొత్త సబ్జెక్టే సార్? కొత్త సబ్జెక్ట్ అండి. అది కూచిపూడి వారి ఇదని ఒకటి చేస్తున్నానండి. హ్మ్. ఇంకొకటి కూడా సైమల్టేనియస్గా చేసుకుంటా ఉన్నాను. సో ఏప్రిల్కి కంప్లీట్ చేసుకుంటాం. హ్మ్. ఆ తర్వాత ఎవరు ఏంటి ఎలాంటి ప్రయత్నం అనేది మొదలు పెడతాం. యాక్చువల్‌గా ఆ మూవీలో పర్టిక్యులర్‌గా ఒక సీన్ మాత్రం నిజంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ జెండా పెట్టే సీన్. ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? అమ్మో! అసలు ఒక ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి అది పెడితే వచ్చే వైబ్ కానీ, 1982 ఆ వైబ్స్ తీసుకురావడం కానీ, అదే అమ్మో! అంటే చాలా డెప్త్ ఉంటుంది సార్. ఓకే. అంటే యూజువల్‌గా మీ స్క్రిప్ట్స్ అన్నీ గాని చూస్తే ఆ ఎమోషన్స్ వైస్ గానీ ఎవరన్నా అంటే పడిపోతున్నవాడు ఎందుకు పడుతున్నాడు? లెగాలనున్నా గానీ వాడు లేవలేకపోతూ ఉంటే వాడు ఒక్కసారి తిరగబడితే ఎలా ఉంటుంది? అని చెప్పే ప్రతి ఒక్క థింగ్స్ గానీ అంటే మన లైఫ్‌లోంచి అంటే పడిపోయిన సందర్భం నుంచి తీసుకునే దానిలానే ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్ అండి, అందరూ మనం చూసే విషయమే కాబట్టి. యాజ్ ఎ క్రియేటర్గా ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలనే పాయింట్ దగ్గర దాన్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేయొచ్చు. సి సార్ ఇవేం లేదండి, ఆ డెన్సిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం, దాన్ని ఎంత హైలైట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చేసే దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్క కథకు ఒకలాంటి సెటప్స్ వస్తూ ఉంటాయి. అవి హైలైట్ అయ్యి బాగున్నాయి అనుకోండి సూపరు, లేకపోతే బాబు నెక్స్ట్ దానికి వెళ్ళు.
అంటే పాతది మాత్రం క్యారీ చేయరు. సో ఫ్రెష్ గా నెక్స్ట్ గో విత్ ఫ్లో అనే టైప్ లో ఉంటుంది. ఎందుకంటే బరువులు అది బరువు అనుకుంటే బరువు రాసాం కదా, మళ్ళీ మనమే రాసి మళ్ళీ మనం పాటించకపోతే ఎలాగ? దానికి పర్ఫెక్ట్ నిర్వచనం శ్రీకాంత్ అడ్డాల గారు. ఓకే సార్, మీ మూవీస్ లో వన్ లైనర్లు భలే ఉంటాయి సార్. ఒక్కసారి ఇంకోసారి అదొకటి అయితే ఇంకోటి ఏకాడా అవునండి. అని. అండ్ రీసెంట్ గా వచ్చిన దీనిలో కూడా కొంచెం ఎమోషనల్ గా ఉంటది, పెద్ద కాపులో కూడా వాడికి ఎంత ఉంటే మనకి ఎంత ఉంటుంది అని చెప్పేసి అది కానీ అలా ప్రతి ఒక్క మూవీలో ఒకటి కామన్ గా పెట్టుకుంటారా సార్? ఎట్లా సార్ అది? అది ఏం ప్లాన్గా ఏం జరగదండి, మేబీ ఆ ప్యాటర్న్ వస్తుందండి మరి తెలియకుండా. ఇప్పుడు ఇంటెల్ కార్పొరేషన్ చిప్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కదా, యా మేబీ మన చిప్ కూడా అలాగే ఉందేమో. ఇంకా దాని నుంచి సెల్ ఫోన్లో, దాని నుంచి కంప్యూటర్లు తయారవుతుంటాయి. సో బేసిక్ చిప్ అలా ఉన్నట్టు ఉంది, బిల్ట్ అలాగే ఉంది. ఓకే సార్, రేలంగి అనేది మీ ఊరా సార్? యాక్చువల్లీ మా ఊరే. అంటే ఆ షూటింగ్ మొత్తం కంప్లీట్ గా ఆ ఊర్లోనే తీసారా? అంటే మా ఒరిజినల్ ఊరు ఒరిగేడండి. ఒరిగేడని ఒక ఊరు ఉంటుంది, మా నాన్నగారాలది. నేను పుట్టింది పెరిగింది మటుకు రేలంగి. సో అక్కడ ఎస్విఎస్సి అనేది కంప్లీట్ గా మీ అంటే మీ స్టోరీని అనుకోవచ్చా? మీ స్టోరీ అంటే మీ లైఫ్ లో అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకున్న స్టోరీ అండి. అది నా స్టోరీయే కాదు, అంటే నా దాంట్లో మ్యాక్సిమం తీసుకునేదే ఉంటుంది. బట్ యాస్టీస్ అలాగ గుద్దిందే కాదు. ఇప్పుడు నాలాంటి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరిదేనండి కదా. ఓ ఇద్దరు అన్నదమ్ములు, ఓ తల్లి తండ్రి, ఓ గ్రాండ్ మదరు, ఓ చెల్లి, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఆ రోజులోనే ఏంటంటే చిన్నోడితో బామ్మను కొరికెత్తా అనేది ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోతుంది. దాని నుంచి ఇన్స్పైర్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. కొంచెం ఇంచుమించు బామ్మలతో అందరూ అలాగే ఉంటారు కదా, ఎలా కోలాలు. వాళ్ళు కూడా అది ఇష్టం వాళ్ళకి, ఆ ముద్దు చేయటం అవన్నీనండి. కానీ న్యాచురల్ మూమెంట్స్ అండి అన్నీ మన జీవితంలోనే ఉంటాయి. అలాగే మనం కూడా చూస్తాం బోలని చోట్ల. ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ సినిమాకి అది వర్కౌట్ అయ్యిద్దండి. అలాగా కొన్ని సినిమాలకి, కొన్ని కథలకి అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఏదో మ్యాగ్నెట్ అలా లాగేసినట్టు. ఆ చిన్న చిన్న మూమెంట్స్, సింపుల్ మూమెంట్సే అండి. సింపుల్ మూమెంట్సే చాలా పవర్ఫుల్గా పేలిపోతూ ఉంటాయి. సార్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్, సో మ్యారీడ్, పిల్లలు సార్? ఒక పాప. ఒక పాప. ఓకే, మేడం ఏం చేస్తుంటారు? తను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? రెండు కలిపి మిక్స్. సేమ్ ఊరేనా సార్? సేమ్, అంటే రిలేటివ్స్ అండి. ఓకే, అలా పెళ్ళి ఎప్పుడైనా కలిసినప్పుడు చూసినప్పుడు అలా ఏమన్నా? అంటే ఇంకా చెప్పాలంటే విజయవాడ ఫ్యామిలీ. ఓకే, చిన్నోడు యాజ్ ఇట్ ఈజ్. వాళ్ళు విజయవాడ అండి. ఓకే ఓకే ఓకే. కోపం అంతా ఇంకా అలా తీర్చుకున్నాం అన్నమాట. తీర్చేసుకున్నారా? అయితే మీరు కూడా హెటేస్ మరి కొట్టేశారు అనమాట. ఓకే, పాప ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ చదువుతున్నారు. ఓకే, అండ్ మేడం గారి దగ్గర నుంచి ఏమైనా సలహాలు, సూచనలు మీకు ఏమన్నా? అంటే పర్టికులర్గా ఏముండదు కానండి, తన కామన్ సెన్స్ చాలా బాగుంటుందండి. ఏదైనా ఎక్కువసేపు ఏమి చెప్పే విషయం ఉండదు. సింగిల్ లైన్ మీరే అన్నట్టుగానే వన్ లైన్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా అవి మనం తీసుకోవడమే, డీకోడ్ చేసుకుని బుక్ పెట్టుకొని ఆ బుక్ లో రాసుకుంటూ ఉంటారు. ఓకే, అంటే విషయం వచ్చినప్పుడు ఏదైనా మరి ఎవరితో డిస్కస్ చేస్తాడు, మరి వాళ్ళతో చేయకపోతే అంతే కదా. సో అలాంటి టైంలో ఏంటంటే ఓ పెద్ద సొద చెప్పకుండా ఇంతే ఉంటుందేమోలే అని సింపుల్గా, ఒక్కొక్కసారి తీసుకోవడానికి కష్టంగా ఉన్నా తీసుకోవాల్సి వస్తుంది. అంటే తీసుకోకపోతే కష్టం కదా సార్, తర్వాత మనకు ఫుడ్ ఉండదు. అంటే మరి మీరే అంటే వాళ్ళు చెప్పింది మనం తీసుకోకపోతే అట్లే ఉంటుంది కదా సార్. మరి ఆ కోవలోకి కాదు, ఆ కోవలోకి. ఓకే, భయం అయితే ఉందా సార్? భయాలు ఎందుకండి, ఎందుకు భయాలు? భార్య భర్త ప్రేమతో కూడుకున్న భయం సార్, అది ఇద్దరు రిలేషన్ లో యూజువల్లీ ఉంటుంది కదా. అదే అదే. ఓకే,